హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజుల సగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు హోలీ కదా, దానికోసమని మన కనకదుర్గమ్మ వారిని పూజిస్తున్నాను అనమాట. నిన్న గ్రహణం వల్ల చేయలేదు, ముట్టుకోవద్దని చెప్పేసి మళ్ళీ మంగళవారం, అంతకుముందు సోమవారం వచ్చేసింది, ఎట్లా బుధవారం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా ఉంటుంది మా దేవుడు అనమాట. ఇంకప్పుడు చేసినప్పుడు పోయిన సంవత్సరం అప్పుడు చేసినాం కదా, చేసినాక ఒకసారి పూజించినాను, కోడిని కోసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట ఇంకా దేవుడు ఇంటి లోపలికి ఉంటాడు. అసలు ఇందులో దేవుడు ఉంటాడు అనమాట. ఒక గుడిలో బియ్యం పోసి అందులో దేవుడిని కూర్చోబెడతారు. అయితే మామూలుగా అయితే ఇట్లా ఈ తొట్టె అన్నది వేలాడబెట్టేసి ఆ తొట్టె ఇక్కడ కూర్చోబెట్టి దాని మీద గురికి పెడతారు. ఇట్లా మనకు ఈ కబోర్డ్లో కాబట్టి ఇట్లా పెట్టేసింది అనమాట. బ్యాంగిల్స్ తీసి మళ్ళీ అన్నీ పెట్టేసి ఇట్లా దీనిలో మందైనా సారైనా పోసి పెడతారు. ఇది తగ్గిందనుకో మనకు అనారోగ్యం వచ్చినట్టు, అందుకే మనకు హెల్త్ బాగుండట్లేదు, మేము చూడలేదన్నమాట. అది చూడండి, ఇట్లా ఇదే అయిపోతుంది అనమాట. చూసుకోవాలి, దీని నిండా ఎప్పుడు పెట్టాలన్నమాట, ఇక్కడ పెట్టేసి ఉంచాలన్నమాట. దానివల్ల అదైతే బ్యాంగిల్స్ మళ్ళీ వేయాలి. మామూలుగా అయితే మేమే తెచ్చి తనది వాళ్ళే తెచ్చిండు కాబట్టి దుబ్బులన్నీ ఇట్లా ఒక రెండే తెచ్చిండు, లేకపోతే నిండుగా వేసేసి ఇట్లా అది చేస్తాం అనమాట. ఇంకా వీటిని కూడా కడిగేద్దాం, పక్కకు పెట్టేసిద్దాం. ఇంకా ఇవి కూడా ఆమె సామాన్లే. ఒక దానిలోనేమో బెల్లం శాఖ పోసుకోవాలి, ఒక దానిలో మందు పోసి పెట్టాలి, కళ్ళు ఉంటే కళ్ళు పోసి పెడతారు. ఇంకా ఇదేమో దీపం ప్రమిద. సో ఇవి చక్కగా అలుగు. ఈ కంకణం ఎవరికైనా రాని వాళ్ళ కోసం అని చేసి పెట్టేసిండు. ఇంకా ఇది ఇట్లాగే ఉంది, పక్కకు పెట్టేసుకున్నాం. సో ఇదనమాట మన అమ్మవారు. ఇవాళ హోలీ కాబట్టి హోలీ రంగు వేయాలి. మళ్ళీ మొత్తం క్లీన్ చేసినాక చూపిస్తాను నేను. జొన్న రొట్టెలు, పచ్చగూర అనమాట. కనకదుర్గమ్మ అంటే లంబాడి అవతారంలో ఉంటుంది కాబట్టి ఆమెకు పచ్చజొన్న రొట్టె, పచ్చగూర అనమాట. నైవేద్యం అది వండమన్నమాట. ఈ పచ్చగూర పెట్టేసి ఈ జొన్న రొట్టెలు పెడతాము. మామూలు అప్పుడైతే ఒక్కొక్కసారి నైవేద్యం వండుతాం, కానీ ఇప్పుడు నైవేద్యం వండాను అనమాట. అంటే మా అత్తమ్మ అట్లాగే చేసేది, నేను కూడా అట్లాగే చేస్తాను. ఇంకా మన అన్నపూర్ణమ్మకు అక్కడ దీపం వెలుగుతాను చూడండి. సో క్లీన్ చేసుకున్నాం, ఇంకా జాజు నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు అలికి నెమ్మదిగా ఇక్కడ కూర్చొని ఒక స్టూల్ వేసుకొని అలుకుతూ ఉంటాం అనమాట. ఒక క్లాత్ ముక్క తీసుకున్నాం. శారీ అంటే కొత్తదే పెట్టాలి, పాతది పెట్టకూడదు అనమాట. అదొకటి అమ్మవారికి. జాజు అలకడానికి రంగస్థలం సినిమాలో జగపతి బాబు చేసుకుంటాడు, దేవుడికి తొట్టే అది అట్లాగే పెడతారనమాట. లాస్ట్కు ఒకటి దేవుడిని పెట్టేసి ఉయ్యాలు ఒప్పుకుంటే పెద్ద సౌండ్తో వస్తూ ఉంటుంది చూడండి, అట్లా అలంకరణ ఉంటుంది అమ్మవారు. ఎర్రమణితో నలుకోద్దు, మట్టి అనమాట. ఇంకా అలకడానికి జాజినే. ఇంకా అందరు భయపడుతుంటారు, ఎవరు అమ్మవారు చల్లంటే అట్లా ఉండదు. ఒకప్పుడైతే కనకదుర్గమ్మ ఉన్న వాళ్ళ ఇంటికి పోవాలంటే భయపడ్డా, అమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ ఉంటుంది అని చెప్పేసి పోకపోయారు. అంటే అంత అది కూడా భయపడ్డాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా కొందరికి భయం, భోజనానికి కూడా దేవుని చేసుకుంటాం, భయం పడుతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళు అప్పుడు పెట్టేటప్పుడు దుబ్బులైనకి చెప్తారనమాట, మా ఇంటి మీద ఎవరు చూపు పడద్దు, అట్లా పడద్దు, పడ్డోళ్ళకి అది కావాలి ఇది కావాలని చెప్పేసి అట్లా పెట్టిస్తారనుకో. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి పడుతుంది ఖచ్చితంగా. కొందరి ఉంటాయి అట్లా దేవుడు. మాకైతే చల్లని తల్లి, అసలు ఎవరే వచ్చినా ఏమన్నా ఫస్ట్ నుంచి అంతే, భయం ఏమి లేదు నాకు. మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళకు కూడా ఉన్నాడు దేవుడు, వాళ్ళకు కూడా బాగానే ఉంటాయి. మా సోని వాళ్ళకు కూడా ఉంటుంది అక్కడ దేవుడు. ఫైనల్గా దేవుడిని అయితే అలంకరణ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కలర్స్ చల్లినాం, రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనమాట. సో కలర్స్ ఆల్రెడీ అక్కడే ఉంటాయి, మిగిలినవి అట్లా.
సో దీపం వెలిగించుకున్నాను, ఇంకా అన్నీ పెట్టేసినాను. కోడి వస్తే కట్ చేయడం. ఇంకా ఇది మన అమ్మవారు. సో రెడీ అయిపోయినారు మన కనకదుర్గ అమ్మవారు. హోలీ పండుగ సందర్భంగా కంపల్సరీ హోలీకి ఈమెకు చేయాలి. మళ్ళీ మహత్యం ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. రెడీ అయినాక మన కనకదుర్గమ్మ అమ్మవారు ఇట్లా ఉంటారనమాట. ఇక శోభక్క బిస్కెట్ల దండలు తెచ్చింది. హోలీ నాడు వేసి మళ్ళీ ఉగాది నాడు వేసుకుంటారు. మా టీటిదానికి ఒకటి తెచ్చింది, మా ఓరియా కూడా తెచ్చింది. ఇంకా ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు తెచ్చింది, వేస్తా లక్కటక్కటక్కటక్క తింటూనే ఉంటుంది. ఇంకా దండేస్తాను. ఇంకా అది సంగతి. ఉడికేస్తే తింటుందని అది పోయిన సంవత్సరం కూడా తింటే దొంగ మొహం చూడాలి. అరే 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 తినేస్తాను దొంగ. వద్దులేదు, ఇంకో కుంకుమ పెట్టేసుకుంటాను బొట్టును. ఇయ్యా ఇప్పుడు వచ్చిండి. ఇంకా వేస్తాను టీషర్ట్ ఒకటి తెచ్చుకున్నాడు, ఇక దండ వేసుకోవడానికి. వేసుకో తొందరగా. అబ్బా కెమెరా పక్కగా తిరుగుతాను స్టైల్కు వాడైతే. అయ్యా టీషర్ట్ వేసిండు, దండ వేసుకుంటా. అబ్బా కమలాసన్ వరను అయిపోయింది. ఇదండి వీడియో ఈరోజు. మా ఇంటి మీద చందమామ ఇట్లా కనపడుతుంది అనమాట. లైట్లన్నీ ఆపేసిన, వెళ్తురైతే ఎక్కువ పడట్లేదు. సో ఇదండి వీడియో ఈరోజు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కొమ్మిది సగరకు ఉంటానండి. నమస్కారం. థ్యాంక్ యూ. జాబిలమ్మ వాళ్ళ షాప్ బంద్.